పసుపు కుంకుమ తీసుకున్నావు కదమ్మా అనాల్సిందే ఎక్కడో అనిపిస్తుంది. నువ్వే ఎంత లైన్ మాట్లాడితే నువ్వే ఆడపిల్లలు అందరినీ ఒత్తిడి చేసి వారం లోపల కిందవనే నెల అయిపోయింది. నా పరిస్థితి ఎట్లా నీళ్లు మోసుకోలేకుంటున్నాము. కొన్నేంట్లో ఉంటుంది కదా మేము పెరికిచ్చి అనవసరంగా కాదు. ఇప్పుడు మా ఖర్చు 18 ఇదే పని 14 దినాలు గెలిచాలని ఆయనే వెరికిచ్చినాడు. కాపరేట్ మా ముందరనే మాట్లాడతానండి. నాకేం గొప్ప చేసినాడు. ఇప్పుడు చుట్టమే వద్దు మా అంటే పెరకరమ్మ వస్తాయన్నారు. ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి? నేను కింద పడి నెల నీళ్ళు ఎత్తుకోలేదు. బిల్లు పడితే లేదు మాకి మీ సమస్య ఏదో రకంగా అంటే నాకు చెప్తాను. చెప్పబట్టి సార్ ఎవరి కడుపు నిండిందో నాకైతే నిండలేదు. మీరు యజమానులు మాకేముంది? అక్కడనే అంటారు. ఎవరు చూసినా అక్కడనే అంటారు. మాకేముంది? మేమైతే వేయను చెప్తున్నా. మరి ఊరల్లో ఇది వేసుకోవడమే చెప్తానా? ఇప్పుడు నాకే కడుపు నిండదు. నా పొదుపులు నెలకేమని చెప్తానని చెప్పనీకే. గ్రామైక సంఘం అంటే ఎందుకున్నా నేను? నాకేమైనా ఆదాయం వస్తుందా? ఉన్నానికి ఇప్పుడు ప్రభాకర్ తో కూడా మాట్లాడే బ్రేక్ వస్తుంది. ఇన్నాళ్ళు లేదు ఎంత పట్టుకుంటారు అని అంటారు. వస్తుంది అంటే చెప్తున్నారు. నేను చెప్తున్నా కదా స్వయంగా. ఊర్లో నాయకులు తిరగలేడు, వాళ్ళు తిరగలేరు. ఓట్లయితే పక్క మళ్ళీ వేస్తారు. కానీ నాయకులైతే ఇబ్బంది పడతారు. వచ్చిన మాటలు వేరే ఉంటాయి. తిరగడం అయితే ఏం ఆయన కూడా తిరగలేడు, ఊర్లో అయితే తిరగలేడు. ఇది కూడా గవర్నమెంట్ లేకుండా మనకు గవర్నమెంట్ లేదబ్బా. ఆయన ఏం చేస్తాడని అడగల. ఇప్పుడు గవర్నమెంట్ ఉంటే మనకు రాకపోతే ఇల్లు ఏదో దాంట్లో నా పరిస్థితి నెల అయింది. నేను కరిసారు కూడి చేయడానికి కూడా మంచి లేదు. నేను బాధ చెప్పుకుంటాను. మొన్నటి వరకు మరి ఎట్లా ఎవరు చేసుకోవాలా? మరి బాధ చెప్తామంటారు. సుబ్బాడు చిన్న చిన్న నా బాధ ఎవరు చెప్తాను? అందరూ వేసుకున్నారు. వేసుకోవడం అయితే Please subscribe to New Waves.